దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోతా ఉన్నాము. మరి వాక్యాన్ని ధ్యానించే ముందుగా మనందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి పట్టుకొని జీవవాక్యము ఆ జీవితకనే పాటలోని పల్లవిని పాడుకుందాము. జీవవాక్యము నా జీవితమునకే వెలుగుతో బలమునై నన్ను నడుపునది, వెలుగుతో బలమునై నన్ను నడుపునది. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యంలో చాలా తక్కువ సమయంలోనే 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆ 3 విషయాలకి ఒక అంశం పెట్టాను. అంశము ఏంటి అని దేవుణ్ణి అడిగి తీసుకున్నప్పుడు ఆ అంశం ఏంటంటే ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి. ఇది అంశం. యేసు ప్రభువుని నమ్ముకుంటాం కదా, మన జీవితాన్ని మార్చుకుంటాం కదా, బాప్తీసం తీసుకుంటాం కదా, రక్షణ పొందుతాం కదా. మరి యేసయ్యను నమ్మినటువంటి వారు ఎలా జీవించాలి అనేదే ఈరోజు యొక్క అంశం. సింపుల్గానే అర్థమయ్యే పదాలే, పెద్ద పెద్ద పదాలతో కాదు కానీ చిన్న చిన్న మాటలు. ఎందుకంటే యేసుప్రభుని నమ్మని వాళ్ళకి, యేసుప్రభుని నమ్మిన వాళ్ళకి తేడా కనపడాలి కదా. చీకటికి వెలుగుకి తేడా కనపడాలి కదా. అట్లాగే కార్డ్లెస్ మైక్కి వైర్ మైక్కి తేడా కనపడాలి కదా. షర్ట్కి కోటుకి తేడా కనపడాలి కదా. కాబట్టి అట్లానే మరి యేసు నమ్మినటువంటి వ్యక్తి ఎలా జీవిస్తాలి? లోకంలో ఉన్న వాళ్ళలాగానే మనం జీవించాలా? యేసు నమ్మని వాళ్ళు లోకంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికి, యేసు నమ్మిన వారు కూడా వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఇంకా తేడా ఏముంది? ఇంకో ఉపయోగం ఏముంది చెప్పండి? మనం ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మనం షాప్కి వెళ్ళేసి ఒక క్లాత్ కొన్నామనుకోండి, ఒక క్లాత్ కొన్నాము, ఇది షర్ట్ కుట్టించుకోవాలి. మరి షర్ట్ కుట్టినాక ఒకేలాగుండి కుట్టక ముందు ఒకేలాగుంటే అప్పుడేమంటాం దాన్ని? షర్ట్ అవం కదా, అది మామూలు క్లాతే అంటాం కదా. ఆ స్టిచ్చింగ్లో, ఆ కటింగ్లో అది తేడా వచ్చినట్టుగా యేసు నమ్మిన వారి జీవితంలో కూడా తేడా కనపడాలి, మార్పు కనపడాలి. యేసుప్రభు నమ్మని వాడు అబద్ధాలు ఆడతాడు. యేసుప్రభు నమ్మి కూడా నువ్వు అబద్ధం ఆడితే, యేసుప్రభు నమ్మని వారు బూతులు మాట్లాడి, యేసుప్రభు నమ్మిన వాడు కూడా బూతులు మాట్లాడితే, యేసుప్రభు నమ్మిన వాడు సారాయి దాక్కి, యేసుప్రభు నమ్మని వాడు కూడా సారాయి తాగితే వీళ్ళిద్దరికి ఇంక తేడా ఏముంది? ఆలోచించండి. యేసుప్రభు నమ్మక ముందు ప్రేమ చూపించకుండా యేసుప్రభు నమ్మినా కూడా ప్రేమ చూపించకపోతే ఇంక తేడా ఏముంది? యేసుప్రభు నమ్మక ముందు భార్యను కొట్టి యేసుప్రభు నమ్మినా కూడా కొడుతున్నావు అనుకో, ఇంక తేడా ఏముంది కదా. అంటే అర్థమవటానికి చెప్తా ఉన్నాను. యేసుప్రభుని నమ్మక ముందు తల్లిదండ్రులు తిట్టి యేసుప్రభు నమ్మినా కూడా తల్లిదండ్రులను తిడితే, యేసుప్రభు నమ్మక ముందు పేకాట ఆడి యేసుప్రభు నమ్మిన తర్వాత కూడా పోయి పేకాట ఆడితే ఇంకా ఈ తేడా ఏముంది అసలు? చూడండి, ఒకసారి ఆలోచించండి. యేసుప్రభుని ఇంకా కొన్ని చెప్తాను. యేసుప్రభు నమ్మక ముందు మన డ్రెస్సు చిరిగిపోయి వేసుకొని ఇక్కడ దాకా కుట్టించుకొని పెద్ద రంధ్రాలు పెట్టుకొని వేసుకొని, యేసుప్రభు నమ్మిన తర్వాత కూడా అదే డ్రెస్సులు, అలాంటి డ్రెస్సులు వేసుకుంటా ఉంటే ఇంక తేడా ఏముంటుంది కదా. యేసుప్రభు నమ్మక ముందు లోకంలో జీవిస్తూ యేసుప్రభు నమ్మినా కూడా లోకస్తులాగే జీవిస్తే ఎలా కుదురుతుంది? అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఇలా ఒక మాటని చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు, 11వ వచనం నుంచి చదువుతున్నాను. 11వ వచనం నుంచి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. పౌలు మాట్లాడుతున్నాడు ఈ మాటలో. పౌలు ఎంత స్పష్టంగా అంటే, ఓ కొరింథీయులారా, అరమన లేకుండా నేను మీతో మాట్లాడుతాను. అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా చాలా ఫ్రీగా, మీరు నా పిల్లలని చాలా ఫ్రెండ్లీగా, క్లోజ్గా, చాలా చాలా సూటిగా
నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన. మీ ఎడల నా హృదయము విశాలపరచబడింది. అంటే నేనేదో కొంచెం దాచుకొని కొంచెం అలా ఉంచి కొంచెం అలా బయట పెడతా అట్లా కాదు. నా హృదయం మీ ఎడల విశాలపరచబడి, అంటే నా హృదయం తెరచి, నా మనస్సు తెరచి, నా హృదయ అంతరంగాల్లో నుండి చాలా సూటిగా, స్పష్టంగా, చాలా ప్రేమగా, చాలా ఫ్రెండ్లీగా నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. ఈ మాటలు చూడండి. ఎవరితో? కొరింథీయులతో. కొరింథీయులు ఎవరు? ప్రభువును నమ్మినటువంటి వారు, సంఘము, ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడాడు అంటే, ఇప్పుడు 14వ వచనంలోనికి రండి, చూడండి ఏమంటున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునికి బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయములకి విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామో. చూసావా, పౌలు అంటున్నాడు వాళ్ళతో మాట్లాడిన మాట ఏంటంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండద్దు, మీరు దేవుని నమ్మిన బిడ్డలు కాబట్టి. వినండి, వీరు దేవుని నమ్మిన బిడ్డలు కాబట్టి దేవుణ్ణి నమ్మని బిడ్డలతో ఎలా కలిసిపోతారు? మీరు ఎలా కలిసిపోతారు? వారి ఆచారాలు, వారి మాటలు, వారి యొక్క అల్లరి చిల్లరి శాస్త్రాలు, వారి పద్ధతులు, వారి ప్రణాళికల్లో మీరు ఎలా నడుచుకుంటారు? మీరు ఎవరో తెలుసా? చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు ఎవరు? బిలీవర్స్. మీరు విశ్వాసులు, రక్షణ పొందిన వారు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు. మీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని సంఘ సహవాసంలో ఉండి ప్రభు బలలో చేయివేసే మీరు లోకస్తులతో ఎలా కలిసిపోతారు? మీరు అలా కలవటానికి లేదు. ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడండి ఆయన. అంటున్న మాటలు, అవిశ్వాసితో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. మీరెవరో తెలుసా? వెలుగు, చీకట్లాగా మీరు బ్రతకొద్దు. మీరు విశ్వాసులు, అవిశ్వాసులాగా మీరు బ్రతకొద్దు. మీరు నీతి, దుర్నీతిలాగా మీరు బ్రతకొద్దు. వీఆర్ సపరేటెడ్ పీపుల్. మనం ప్రత్యేకించబడిన జనాంగం. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, ఆయనకి మన జీవితాలు సమర్పించుకున్నప్పుడు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలి. మన మాటలో, మన చూపుల్లో, మన ఆలోచనల్లో, మన అలవాటుల్లో, మన పనులలో, మన పద్ధతులలో, మన ప్రణాళికలో ఒక ప్రత్యేకత కనబడాలి. యేసు ప్రభుని కలిగిన వారి జీవితాల్లో ప్రత్యేకత కనబడాలి. అలాంటి జీవితాన్ని లోకంలో చూపించాలి. మనం యేసయ్య పిల్లలు ఎలా జీవించాలో ఈ రాత్రి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక్కసారి ప్రభువుని నమ్మిన తర్వాత ప్రాణం పోయినా సరే పాపం చేయకూడదు, ప్రాణం పోయినా సరే లోకస్తులాగా జీవించకూడదు. ఓర్పు కావాలి, సహనము కావాలి, క్షమాగుణము కావాలి, ప్రేమ కావాలి, తగ్గింపు కావాలి, దీర్ఘశాంతము కావాలి, విశ్వాసము కావాలి. దేవుని మీద ఆధారపడాలా. కోపం రాదా? వస్తుంది. కోపం వచ్చినా కూడా పాపం చేయకూడదు. శరీర కోరికలు ఉండవా? ఉంటాయి, కానీ పాపం చేయకూడదు. ఆవేశం వస్తుంది, పాపం చేయకూడదు. దేవుని పిల్లలుగానే బ్రతకాలి, కానీ లోకస్తులాగా బ్రతకటానికి లేదు. ఒకసారి ఒక దైవజనుడు అన్నాడు, పడవ నీళ్ళ మీద ఉంటుంది, నీళ్ళ మీదే ఉండాలి పడవ ప్రయాణం చేయాలంటే. కానీ పడవ నీళ్ళ మీదే ఉండాలి, కానీ పడవలోకి నీళ్లు రాకూడదు అన్నాడు ఆయన. ఎందుకంటే పడవ నీళ్ళ మీద ఉంటేనే ప్రయాణం. కానీ దేవుని పిల్లలు ఈ లోకంలోనే ఉండాలి, కానీ ఈ లోకం మనలోనికి రాకూడదు. నీళ్ళ మీద ఉన్న పడవ ఎంతసేపు నీళ్ళ మీద ఉన్నా కూడా ప్రయాణం బాగానే ఉంటుంది, కానీ పడవలోకి నీళ్ళు వచ్చాయంటే ఆ పడవ ఏమైపోద్ది? మునిగిపోద్ది. క్రైస్తవ విశ్వాసి కూడా అంతే, ప్రభు నమ్మిన వ్యక్తి కూడా అంతే. ఈ లోకంలోనే ఉండాలి, కుటుంబంతోనే ఉండాలి, ఈ మనుషులతోనే ఉండాలి, ఈ ప్రపంచంలోనే ఉండాలి, కానీ ఈ లోకము నీలోనికి రాకూడదు. వచ్చావంటే మునిగిపోయినట్టే. లోకము నీలోకి వచ్చిందంటే మునిగిపోయినట్టే. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. మరి ఎలా జీవించాలి? యేసును కలిగిన వారంటే ముగ్గురు వ్యక్తుల్ని నీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ముగ్గురు వ్యక్తుల్ని. ఎవరో ముగ్గురు వ్యక్తులు అంటే, మొట్టమొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది సమరయ స్త్రీ. సమరయ స్త్రీ
సమరయ స్త్రీ. మనకు తెలిసిన మనుషులే వీరు, మనం వినిన ప్రసంగాలే, మనం చదివిన లేఖనాలే, మనం అర్థం చేసుకున్న మనుషులే, మనం అర్థం చేసుకున్న భాగమే. అయినా కూడా ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుని నమ్మిన తర్వాత ఆమె జీవితం ఎలా ఉందో ఎంత ఆశ్చర్యం వేసిందో, ఎంత ఆశ్చర్యం వేసిందో. ఆమె గురించి దేవుని వాక్యములో రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చాలా స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు యోహాను చేత ఈ మాటలు రాయించాడు. ఏం రాయించాడు అనంటే, ఆమెకి 5 భర్తలు అని రాపించాడు. 5 భర్తలు. యేసు ప్రభు సమరయ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చి ఆయనకి దాహం వేసి అక్కడ ఒక బావి దగ్గర ఆయన కూర్చున్నప్పుడు సమరయ స్త్రీ నీళ్ళ కోసం అక్కడికి మిట్ట మధ్యాహ్నం పూట వస్తే యేసయ్య అన్నాడు, అమ్మా దాహానికి నాకు నీళ్ళు ఇస్తావా అంటే ఆమెనింది, యూదుడు అయిన నీవు సమరయురాలైన మాతో నీకు సాంగత్యం లేదు కదా, నువ్వెలా నన్ను దాహానికి అడుగుచున్నావు అని మాట్లాడుతుంది. ఈ మాటల మధ్యలో ఆరాధనకి సంబంధించిన మాటలు వచ్చి ఆమె గురించి యేసయ్య అంటాడు. ఏమడిగాడో ఇప్పుడు చూద్దాం రండి. 4వ అధ్యాయము యోహాను సువార్త ఏం రాశాడో ఒకసారి గమనించండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ సమరయ స్త్రీ గురించినటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. 1వ వచనం నుంచి చదువుతున్నాను. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చేసేద్దాము, ఇంకొంచెం ముందుకు వద్దాము. 12వ వచనం చూడండి ఏమందో. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడు అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎన్నడూ తప్పికొనుడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచయ్యా, నేను తప్పికొనకుండానట్లు చేదుకొనుటకి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట ఏంటంట, సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అనెను. చూడండి ఆమె జీవితం. యేసు ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణలో, ప్రభు నీ పెనిమిటిని పిలుచుకొని రా ఇక్కడికంటే అవనింది. అయ్యా నాకు పెనిమిటి లేడంటే ప్రభు ఏమన్నాడు, నీకు 5 పెనిమిట్లున్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. అది ఆమె జీవితం, అది ఆమె జీవన విధానం, అది ఆమె అసలు బ్రతుకు. 5 పెనిమిటిలు కలిగినటువంటి వ్యక్తి, ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని ప్రభు తన విషయాన్ని చెప్పినప్పుడు ఆమె అనింది, సత్యమే, సత్యమే, అది నిజమే. అలాంటి వ్యక్తి యేసయ్య మాటలు వినిన తర్వాత మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే, దేవుని వాక్యములోనే 4వ అధ్యాయము చూడండి ఎలా మారిపోయిందో. 28, 29 వచనాలు. 4వ అధ్యాయం 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడని, నేను క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పేసింది. చాలా చాలా లోతైనటువంటి ఒక భావం ఇక్కడ బయటికి తీసుకొని వస్తున్నాను ప్రభు కృపను బట్టి. ఎప్పుడైతే యేసు ప్రభు మాట్లాడాడో, సత్యం తెలుసుకుందో, ఆమె కొండను విడిచిపెట్టేసి ఊర్లోనికి వెళ్ళి, నేను చేసిన అన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా అని మాట్లాడిస్తుంది. ఆ కొండను అక్కడ విడిచిపెట్టేసి మాట్లాడుతూ ఉంది. ఆ మాట్లాడిన ఆమె ఇంకొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత 39వ వచనంలోనికి రండి. 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. సమరయ స్త్రీ ఒకప్పుడు
పాపములో ఉంది. ఒకప్పుడు 5 భర్తలని చెప్పబడింది. ఒకప్పుడు ఒంటరి జీవితము, ఎవరు కలవలేని పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉండిపోయింది. కానీ యేసు ప్రభు మాట్లాడిన తరువాత, తన జీవితాన్ని మార్చుకున్న తరువాత ఇప్పుడు ఆమె జీవితంలో ఏమి కలిగింది అంటే, ఆమె జీవితంలో ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రవర్తనలో, అది యేసు ప్రభుని కలిగిన వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. ఇప్పుడు సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టేసింది. తన యొక్క మాట మారిపోయింది. తన ఊరిలోనికి వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉంది. ఏమని చెప్తుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఆయన ప్రభు, ఆయన క్రీస్తు. ఆ ఊరి వారందరూ కూడా ఆమె మాట వినేసి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచారు. ఇలా ఒక మాట చెప్పంటారా? యేసు క్రీస్తుని కలిగిన వ్యక్తి ప్రవర్తనలో మార్పు రావాలా? అది నీ నడవడికలో మార్పు రావాలి, నీ మాటలో మార్పు రావాలి, నీ చూపులో మార్పు రావాలి, నీ అలవాటులో మార్పు రావాలి, నీ ఆచారాల్లో మార్పు రావాలి. సమరయ స్త్రీ ప్రవర్తన మారిపోయింది. ప్రవర్తన. అంతకుముందు ఆమెను చూసినప్పుడు రకరకాలుగా మాట్లాడేవాళ్ళేమో, ఆమె కూడా అందరితో మాట్లాడేది కాదేమో. కానీ ప్రభువు తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది. ఈరోజు ఆలోచిస్తున్నారా? విశ్వాసులైన వారు, సంఘము, ఎందుకంటే ఇది సంఘ వార్షికోత్సవం. ప్రభువు నమ్మిన బిడ్డలకి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ప్రభువుని ప్రార్థన చేస్తున్న బిడ్డలకి ఈ మాటలు చెప్తున్నాను. ఆయన సారూప్యములోనికి మార్చబడినటువంటి వారికి, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారికి, ఆయన పరిచర్యలో, ఆయన సంఘములో పాలు పంపులు పొందుతున్నటువంటి వారికి, ప్రభు బలలో చేవేసేటువంటి వారికి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రభువుని కలిగి ఉన్న వ్యక్తి. రెండో వ్యక్తిని చెప్తున్నాను, సమయం లేదు కాబట్టి ముందుకెళ్తున్నాను. రెండో వ్యక్తి ఎవరంటే పౌలు, అపోస్తలుడైన పౌలు ప్రభు లేక మునుపు, యేసుని నమ్మక మునుపు ఆయన జీవితం ఎలా ఉందో మనకు తెలుసు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో యేసుని నమ్మక మునుపు ఆయన ఏంటో, ఆయన ఎలాంటి వాడో రాశాడు. ఆయన చాలా కఠినుడుగా, క్రూరుడుగా, ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని వెళ్తున్న వ్యక్తిగా, ఎవరైతే క్రైస్తవులని పిలువబడుతున్నారో వారిని హింసించడం, గాయపరచడం, చంపేయటం, కొట్టడం. ఇంకా ఆయన సాక్ష్యం ఏంటో తెలుసా? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములు అంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడును, హానికరుడను అని మాట్లాడాడు ఆయన. ఇది పౌలు జీవితం. యేసుని నమ్మక మునుపు దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడిగా ఉండిపోయాడు. యేసుని నమ్మక మునుపు ఆయన ఆలోచనలు వేరు, యేసుని నమ్మక మునుపు ఆయన మాటలు వేరు, యేసుని నమ్మక మునుపు ఆయన నడవడిక వేరు, యేసుని నమ్మక మునుపు ఆయన బుద్ధి వేరు, యేసుని నమ్మక మునుపు ఆయన జీవించే జీవన విధానమే వేరు. యేసుని నమ్మక మునుపు. కానీ యేసు ప్రభువుని నమ్మిన తర్వాత వినండి, ఆయన పని మార్చుకున్నాడు. పని. సమరయ స్త్రీ ఏం మార్చుకుంది? ప్రవర్తన మార్చుకుంది. పౌలు ఏం మార్చుకున్నాడు? ఆయన పని మార్చుకున్నాడు. ఏంటి ఆయన పని తెలుసా? అపోస్తల కార్యములు 9వ అధ్యాయము ఆయన పని ఏంటో రాశాడు ఇక్కడ. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజం వారితో పత్రికలు ఇమ్మని అడిగాడు. ఇది ఆయన పని. ఆయన పని ఏంటంటే ఆ మార్గంలో వెళ్తున్నటువంటి దేవుని పిల్లలని హింసించడమే, ఆ మార్గంలో వెళ్తున్నటువంటి దేవుని పిల్లలని గాయపరచడమే, ఆ మార్గంలో వెళ్తున్నటువంటి దేవుని పిల్లల మీద ఆయన తిరుగుబాటు చేయడమే. ఇదే ఆయన పని.
చాలామంది పని ఏంటో తెలుసా? నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే లోపు తాగాలి, అదే వాళ్ళ పని. తిరగాలి, అదే వాళ్ళ పని. కొంతమంది పని చెడు, పాపము, లోకము. మంచి అనేది వారి జీవితంలో కనబడదు. లేచిన దగ్గర నుంచి నాలుక లాగుతూ ఉంటుంది కొంతమందికి, పిచ్చి పెట్టినట్టు ఉంటుంది కొంతమందికి. కొంతమంది పని మోసం చేయటమే, కొంతమంది పని తగాదలు పెట్టుకోవటమే, కొంతమంది పని తినటమే, కొంతమంది పని పాట లేకుండా నిద్రపోవటమే. ఇదే పని. ఇంకా అప్పుడప్పుడు పెద్దవాళ్ళని ఇంకేం పని లేదంటారా నీకు? కొంతమంది చీటికి మాటికి భార్యని కొట్టటమే కొంతమంది పని. కొంతమంది పని ఇల్లు ఊరు తిరిగే పనిలే ఇంకా వాళ్ళ పని. పొద్దున లేస్తే చాలు ఇంకా. సౌలు పని ఏంటంటే ఆ మార్గమున పోతున్న దేవుని పిల్లలని గాయపరచడము, హింసించడము, బెదిరించడము, కొట్టడము, చంపటము, అదే ఆయన పని. కానీ యేసు ప్రభు మాట్లాడినాక, ఆయన దర్శనాన్ని చూసినాక, ఆయన సందేశాన్ని వినినాక మారిపోయాడో, తన పని మార్చుకున్నాడో. ఇప్పుడు తన పని ఏంటో తెలుసా? సువార్త ప్రకటించటం, ప్రార్థన చేయటం, ఆత్మల్ని సంపాదించటం, సంఘములను బలపరచటం, పరిచర్య చేయటం ఆయన పని. ప్రభు నమ్మావు కదా, పరిచర్య చేస్తున్నావా? ప్రభు నమ్మావు కదా, ఆత్మల రక్షణకై ప్రయాసపడుతున్నావా? ప్రభు నమ్మావు కదా, సంఘ క్షేమం కోసం ప్రయాసపడుతున్నావా? ప్రభు నమ్మావు కదా, ఆయన సాక్షిగా బ్రతుకుతున్నావా? యేసును నమ్మిన వారు ఎలా బ్రతకాలి? ప్రవర్తన మార్చుకుంది, పని మార్చుకున్నాడు. మూడో వ్యక్తిని చెప్పమంటారా? మూడో వ్యక్తిని చెప్తున్నాను. మొదటిది సమరయ స్త్రీ, ప్రవర్తన మారింది. 2 సౌలు, పని మార్చుకున్నాడు. 3 జక్కయ్య. లూకాసు వార్త 19వ అధ్యాయంలో రాయబడింది. ఈయన ఏం చేశాడు తెలుసా? అన్యాయముగా డబ్బు సంపాదించడం ఆయన పని. ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. ఎవరి దగ్గర అయితే ట్యాక్స్ వసూలు చేయాలో వారి దగ్గర అన్యాయముగా తీసుకుంటున్నాడు. అన్యాయం చేయటమే ఆయన పని. ఇలాంటి వ్యక్తితో ప్రభువు మాట్లాడాడు, దర్శించాడు. ఆయన ఆ చెట్టు పైన ఉన్న జక్కయ్యని పిలిచి, నేను నేడు నీ ఇంటికి వస్తానయ్యా అని చెప్పి, ఆయనలో మార్పు వచ్చినప్పుడు జక్కయ్యలో మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే ఆయన పద్ధతిని మార్చుకున్నాడు. ఆయన పద్ధతిని. యేసుని నమ్మిన నీవు, రక్షణ పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, నీ ప్రవర్తన మారిందా? నీ పని మారిందా? నీ పద్ధతి మారిందా? ఒకసారి ఆలోచించు. అదే పోకడా, చిన్నప్పుడే పోకడుందో అదే పోకడా. ప్రభు నమ్మకం ముందు ఎలాంటి బ్రతుకుందో అదే బ్రతుకు. కానీ జక్కయ్యలో ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడో, విధేయత చూపాడో, ప్రభుని ఆహ్వానించాడో, ఇప్పుడు ఆయన పద్ధతి మార్చుకున్నాడు. ఆయన యేసు ప్రభు అన్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 గంటలు చెల్లిస్తానయ్యా, నేను 4 గంటలు చెల్లిస్తాను. అంతకుముందు ధనాపేక్ష, ఇప్పుడు లేదు. అంతకుముందు క్రోధం సౌలుకి, ఇప్పుడు లేదు. అంతకుముందు పాపపు ఆలోచన సమరయ స్త్రీకి, ఇప్పుడు లేదు. ప్రవర్తన మారింది, పని మారింది, పద్ధతి మారింది. అపోస్తలుడైన పేతురు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చదివిన వాక్యంలో రాశారు, అతని వాక్యం అంగీకరించిన వారు మారు మనసు పొందారు. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం తీసుకున్నారు. అతని వాక్యం అంగీకరించిన వారు అపోస్తల బోధ వాక్యంలో ఉన్నారు. అతని వాక్యం అంగీకరించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న వారు సహవాసములో ఉన్నారు, ప్రభు బలలో ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, విశ్వాసిగా, ప్రభు నమ్మిన బిడ్డగా వినండి. దేవుని వాక్యం మీలో ఉండాలి, ప్రార్థన మీలో ఉండాలి, ప్రభు బలలో మీరు ఉండాలి. వింటున్నారా? సహవాసంలో మీరు ఉండాలా? అది కదా మార్పు. యేసయ్యను నమ్మి మరలా లోకస్తులాగే బ్రతికితే, యేసయ్యను నమ్మి
మరలా పాత జీవితంతోనే వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి? దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకసారి ఒక భక్తుడి ప్రభువుని అడిగాడు, అయ్యా నీ జీవ గ్రంథంలో నుంచి నా పేరు కొట్టేయొద్దయ్యా, తుడిచేయొద్దయ్యా. ఎందుకు? నువ్వు ప్రభువుని నమ్మి కూడా పాపం చేస్తే, ప్రభువుని నమ్మి కూడా నీ జీవితాన్ని మార్చుకోకపోతే, ప్రభువుని నమ్మి కూడా నీ ప్రవర్తన మార్చుకోకపోతే, ప్రభువుని నమ్మి కూడా నీ పద్ధతి, నీ పనులు మార్చుకోకపోతే ప్రభువుతో ఎలా ఉంటాం మనం? అసాధ్యం కదా. దేవుడు రేపు లెక్క అడుగుతాడు కదా మనల్ని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన మహాధవల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు సముద్రము తన మృతులను అప్పగించింది, పాతాళం తన మృతులను అప్పగించింది. అందరూ సింహాసనం ఎదుట నిలవబడ్డారు. జీవగ్రంథము వేరొక గ్రంథం విప్పినప్పుడు వాని క్రియల చొప్పున దేవుడి జీతం ఇస్తా ఉన్నాడు. రేపు ప్రభు అడుగుతాడు కదా, నేను నా సేవకు పిలిస్తే నా సేవకుడిగా నువ్వు బ్రతకకుండా ఎందుకున్నావు? నీకోసం నా రక్తం గార్చి నా రక్తదారుల్లో నిన్ను కడిగి నీ పాపమంతా తీసేసి నిన్ను తెల్లగా పవిత్రుడిగా దేవదూతలాగా నా రూపములో నిన్ను చేసుకుంటే నువ్వు మాట్లాడే మాటలేంటి, నువ్వు చేసే పనులేంటి, నీ ప్రవర్తన ఏంటి అని రేపు అడిగితే దేవునికి ఏం చెప్పగలవు? ఒకసారి ఆలోచిస్తున్నావా? యేసయ్యను నమ్మే బిడ్డలు ఎలా బ్రతకాలి? ప్రవర్తన మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, పనులు మార్చుకోవాలి. పేరు మార్చుకుంటే సరిపోదు. చాలాసార్లు మనం బాప్తీసం తీసుకునేటప్పుడు పేరు మాత్రమే మార్చుకుంటాం. పేరు మాత్రమే కాదు, తీరు కూడా మార్చుకోవాలా, బుద్ధి కూడా మార్చుకోవాలా. అలా మార్చుకోకపోతే కుదరదు. 28వ వార్షికోత్సవ సభలో విశ్వాసులతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని పిల్లలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనని కలిగిన బిడ్డలు ప్రవర్తన మారాలి, పద్ధతి మారాలి, మన యొక్క పనులు మారాలి. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం, కనులు మూసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమున్న స్థలంలో అందరూ నిలవబడదాం. మనమున్న స్థలంలో నిలవబడదాం. యేసుని కలిగిన బిడ్డలు ఎలా జీవించాలి? బాప్తీసం తీసుకున్నారు, అపోస్తల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరిచిట్టులో ప్రార్థన చేయటంలో ఎడతెగకున్నారు. ఈరోజు నీవు ఆయన బిడ్డగా, ఆయన నమ్మిన బిడ్డగా నీ జీవితం ఎలా ఉంది పరీక్షించుకుంటావా? మారిందా నీ ప్రవర్తన? సమరయ స్త్రీ తన ప్రవర్తన మార్చుకుంది. ఇప్పుడు ఆయన సాక్షిగా అయిపోయింది, ఆయన సందేశాన్ని ఇస్తుంది. ఆత్మల రక్షణలో ఆమె ఇన్వాల్వ్ అయిపోయింది. సౌలు హింసించుట, గాయపరచుట, హత్య చేయుట, బెదిరించుట, ప్రభు స్వరం విన్నాడు, తన పనిని మార్చుకున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయటం, పరిచర్య చేయటం, ప్రేమ చూపించటం, సంఘాలను స్థాపించటం, సేవకుల్ని సిద్ధపరచటం, ప్రభుని మహిమపరచటం మారిపోయింది తన విధానం. చక్కయ్య ఒకప్పుడు లంచం తీసుకున్నాడు, ఒకప్పుడు అన్యాయం చేశాడు, ఒకప్పుడు మోసం చేశాడు, ఒకప్పుడు దౌర్జన్యం చేశాడు. కానీ ప్రభు తన జీవితంలోకి వచ్చినాక మారిపోయింది, తన జీవితం మారిపోయింది. ఎవరి యొద్ద అన్యాయముగా నేను తీసుకున్నాను వాళ్ళకి 4 గంటలు ఇస్తానయ్యా. ప్రేమ కలిగిన మనసు, దయ కలిగిన మనసు వచ్చేసింది ఆయనకి. ఈరోజు నువ్వు ప్రభువుని నమ్మిన బిడ్డగా ఎలా ఉంది నీ జీవితం? ప్రేమ ఉందా? ప్రార్థన ఉందా? పరిచర్య ఉందా? తగ్గింపు ఉందా? ఓర్పు ఉందా? సహనం ఉందా? నీ మాట, తీరు, ఊరు, విధానం మారిందా? ఒకసారి ఆలోచిస్తావా? అలా లేకపోతే సరి చేసుకుందాం. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డాడు. ప్రభువుని నమ్మి కూడా ఇలా నేను కొనసాగితే రేపు దేవుడి తీర్పులో నిలబడినప్పుడు నువ్వెక్కడుంటావు ఒకసారి ఆలోచించు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు నన్ను క్షమించయ్యా, నేను నిన్నైతే నమ్మాను కానీ, బాప్తీసం పొందాను కానీ ఇంకా నా కోపం పోలేదు, ఇంకా నా ఆవేశం పోలేదు, ఇంకా నా మాటలు మారలేదు, ఇంకా నా ప్రవర్తన, నా పద్ధతి, నా పనులు మారలేదు. నన్ను క్షమించు ప్రభువా. ఆది సంఘంలో బాప్తీసం తీసుకున్న 3000 మంది వారి విధానాన్ని మార్చేసుకున్నారు కదా, సరి చేసుకున్నారు కదా. అపోస్తల బోధలోను, సహవాసములోను, రొట్టె విరిచిట్లోను, ప్రార్థన చేయట్లేను ఎడతెగక బ్రతికారు కదా ప్రభువా. మరి నీవు ఉంటున్నావా దేవుని సన్నిధిలో? చేస్తున్నావా ప్రార్థన? లోబడ్డావా దేవుని మాటకి? సాక్షిగా బ్రతుకుతున్నావా?
నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ విధానము సరిగా ఉందా? ఇక ఏంటి ప్రభు నమ్మి నీకు ప్రభు నమ్మని వాళ్ళకి తేడా ఏంటి? ఒకవేళ ఏదైనా దేవుడు ఈరోజు నిన్ను గద్దిస్తే, సరి చేస్తే, అవును ప్రభా, నా మాట మారలేదు, నా మనసు మారలేదు, నేను ఇంకా లోకస్తులాగే బ్రతుకుతున్నాను. ఏదో ఒక ఆదివారం సంఘములో మీటింగ్లప్పుడు మాత్రమే పాస్టర్ గారి ముందు ఏదో అలా నటిస్తున్నాను, కానీ అసలు నా జీవన విధానమే వేరు. చాలా మోసం చేస్తున్నానయ్యా, నేను క్షమించి ప్రభాలన్నా అనగలవా? ఈరోజు దావీదు పశ్చాత్తాపడినట్లుగా, విరిగి నలిగిన హృదయంతో వేడుకున్నట్టుగా, అయ్యా అయ్యా ఈ సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యి అన్నట్టుగా, పడిపోయిన నీవు, జారిపోయిన నీవు, లోకముతో కలిసిపోయిన నీవు ఈరోజు మరలా తిరిగి లేయటానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన చెయ్యి నీకు అందిస్తున్నాడు. నిన్ను పైకి లేపడానికి, తప్పిపోయిన కుమారుడు కొరకు ఎదురు చూసినట్లుగా ఆ పరమ తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన గొర్రెను వెతికినట్లుగా ఆ ప్రభు నిన్ను వెతుకుతున్నాడు. తప్పిపోయిన నాణ్యం కోసం దీపం వెలిగించి వెతుకుతున్నట్టుగా ఆ ప్రభు నీ కోసం వెతుకుతున్నాడు. ఈరోజైనా క్షమాపణ అడిగి మరలా ప్రభు బిడ్డగా బ్రతుకుదాం, మరలా సరి చేసుకుందాం. అవకాశం ఇస్తున్నాడు ప్రభు, అవకాశం ఇస్తున్నాడు ప్రభు. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ రాత్రి ప్రభువుని నమ్మిన బిడ్డలు ఎలా ఉండాలో మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఆనాడు 3,000 మంది బాప్తీసం తీసుకొని అపోస్తల బోధలో, సహవాసములో, రొట్టె విరిచటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగక బ్రతికారు తండ్రి. సమరయ స్త్రీ ఒకప్పుడు పాపి, ఒకప్పుడు వ్యభిచారి, ఒకప్పుడు 5 భర్తలే, కానీ యేసు నమ్మిన తర్వాత తన జీవితమే మార్చుకుందయ్యా. సాక్షిగా బ్రతికింది, సందేశాన్ని ఇచ్చింది, నిన్ను ఆరాధించింది ప్రభువా. అలాంటి బ్రతుకులు దయచేయండి ప్రభువా. సౌలు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. మీ స్వరాన్ని విని జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఆయన పనినే మార్చుకున్నాడు. సేవకుడిగా మారిపోయాడయ్యా, ప్రార్థనాపరుడిగా మారిపోయాడు, పరిచారకుడిగా మారిపోయాడయ్యా. ఆత్మల రక్షణ కోసం బ్రతికాడు తండ్రి. అయ్యా, జక్కయ్య ఒకప్పుడు మోసం చేశాడు, అన్యాయం చేశాడు, కానీ మిమ్మల్ని నమ్ముకున్న తర్వాత తన పాపాలన్నీ ఒప్పుకొని మీ సాక్షిగా బ్రతికాడు ప్రభువా. ఈరోజు ఇక్కడ నిలబడిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒకవేళ కోపము, ఆవేశము, తొందరపాటు, బూతులు, తగాదులు, కొట్లాట్లు, తాగుడు, చోదము, వ్యభిచారము, అక్రమము నాకు తెలియదు, కానీ అయ్యా నీ బిడ్డలు అలా ఉండకూడదు ప్రభువా. ప్రేమ కలిగి ఉండటానికి, వాక్యములో ఉండటానికి, సంఘములో ఉండటానికి, పవిత్రులుగా ఉండటానికి, నిర్దోషులుగా ఉండటానికి, సాత్వికులుగా ఉండటానికి, మాదిరిగా ఉండటానికి, మంచి బిడ్డలుగా ఉండటానికి, నీ సేవ చేసేవారికి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, అయ్యా ఈ 2వ కూడికని మీరు దీవించి జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, మరలా రేపు ఆదివారం ఆరాధనకి, అలాగే మీటింగ్కి మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము చేరువచ్చిన సంఘమంతటికి, దూర ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలకి, దైవ సేవకులకి, దేవుని స్వరాన్ని విని నేను ఆయన బిడ్డని కదా, ఆయన కొరకు బ్రతకాలని తీర్మానించుకున్న వారందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.